తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కారు పార్టీలో కవిత కుంపటి చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పార్టీకి పూర్తిగా దూరమయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీ ఆర్డినెన్స్ విషయంలో కవిత పార్టీ స్టాండ్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది కవిత పార్టీ నుండి తనకు తానుగా వెళ్లిపోయేందుకు సంకేతమా, లేక అధినేత కేసీఆర్ ఆమెపై వేటు వేస్తారా అన్న ఊహాగానాలకు తావిస్తోంది. తండ్రి కూతురు మధ్య ప్యాచ్ వర్క్ కూడా పనిచేయని విధంగా దూరం పెరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీసీ ఆర్డినెన్స్ విషయంలో కవిత కావాలనే పార్టీ స్టాండ్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారా అనే ప్రచారం జరుగుతోంది. కవిత దారికి గులాబీ పార్టీ వస్తుందా, లేక ఈ విషయంలో మరింత దూరం పెరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీలో అంతర్గత విభేదాలను మరింత పెంచుతుందా, లేక కవిత భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, మొత్తం మీద బీఆర్ఎస్ లో ఒక కుంపటైతే రాజుకుంది, అన్నా చెల్లెళ్ల వివాదం అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది కవిత విషయంలో? బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మరోసారి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, అంటే పార్టీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా మరొకసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ తర్వాత కవిత రాసిన లేఖల వ్యవహారం బయటపడటంతో మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక ఆజ్యం పోసిన వ్యవహారం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కవిత తన తండ్రి కేసీఆర్కి రాసిన లేఖలు బయటపడటంతో ఒక్కసారిగా బీఆర్ఎస్లో ఏదైతే ఇంటర్నల్ వ్యవహారాలు ఉన్నాయో ఒక్కసారిగా బయటకు వచ్చాయి. మధ్య అంటే కేసీఆర్కు అదేవిధంగా కవితకు మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వల్ల తనను దూరం పెడుతున్నారంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇటు కేసీఆర్కి కవితకు మధ్య గ్యాప్ అయితే పెరిగింది, అదేవిధంగా పార్టీకి కవిత మధ్య కూడా గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత తను తెలంగాణ జాగృతికి సంబంధించి ఏదైతే అనుబంధ సంఘం ఉందో ఆ అనుబంధ సంఘాన్ని యాక్టివ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అయితే గతంలో దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని గవర్నర్ దగ్గర పంపించారు. గవర్నర్ దగ్గర నుంచి ఇది పార్లమెంట్ స్థాయిలో తేలాలి కాబట్టి దీన్ని రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఆ రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం ఈ బిల్లు పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్తగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి హైకోర్టు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. ఎన్నికలు నిర్వహించాలంటే బీసీల రిజర్వేషన్ అంశం అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. ఈ అన్ని ముడిపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్, అంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చట్ట పద్ధతి ద్వారానే బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు పార్టీ స్టాండ్ తీసుకుంది. అదేవిధంగా బీసీ సంఘాల నేతలతో కలిసి ఇందిరా పార్క్ వద్ద ఒక ధర్నా, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులతో ఒక ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. దీనికి కవిత దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉందో దాన్ని సమర్థిస్తూ కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్టే, ఇది సరైన పద్ధతే, అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి, ప్రస్తుతం ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్టమే, దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో తాను చర్చించిన తర్వాత ఈ వ్యవహారాన్ని సమర్థిస్తుందా అని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. అంటే కవిత చెప్పిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆమె ఆ స్టాండ్ను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సమర్థిస్తుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారంతో పాటు ఆమె చిట్ చాట్ చేస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న స్టాండ్ కరెక్ట్ కాదు, వాళ్ళు మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత అయినా నా దారిలోకే వస్తారు, నేను చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను వాళ్ళు కూడా సమర్థించాల్సిన పరిస్థితి వస్తుంది, అంటే నా దారిలోకి రావాల్సి వస్తుంది. ఈ విషయం అన్ని తెలుసు అయినప్పటికీ వ్యతిరేకిస్తుంది అని చెప్పి కూడా కవిత వ్యాఖ్యానించినట్టున్నారు కదా నరేష్?
ఎక్కడ క్లియర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టాండ్ క్లియర్గా ఉంది. వాళ్ళు చట్టబద్ధత కల్పించాలి. ఏదైతే శాసనసభలో ఇచ్చిన ఆర్డినెన్స్ చట్టబద్ధత తీసుకొచ్చిన బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని ఆమోదించాలని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నారు. కానీ ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలంటే స్థానిక సంస్థలకు సంబంధించేసి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి, అంటే ఎన్నికల గడువు డెడ్లైన్ సెప్టెంబర్ 30 తేదీ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కూడా కరెక్టే, అంటే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలంటే ఆర్డినెన్స్ కరెక్ట్, ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం కరెక్టే అంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. కవిత చెప్పింది ఏదైతే ఉందో దీన్ని పార్టీ వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించి పార్టీలో ఇంటర్నల్ గా ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే కవిత వ్యవహారం అంటే కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది పార్టీ స్టాండ్కు పూర్తిగా భిన్నంగా ఉంది కాబట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీకి సంబంధించిన నేతలంతా మొన్న కేసీఆర్తో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఒక ప్రస్తావన కూడా వచ్చినట్టుంది. అంటే కవిత వ్యవహారం అనేది పార్టీకి కొంత ఇబ్బంది కలిగిస్తుంది, దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా డిస్కషన్ జరిగినట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. మరోవైపు కవిత అంశానికి సంబంధించి అంటే మొన్న తీన్మార్ మెల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు, అనుచిత వ్యాఖ్యలు చేశాడు కవితపై. దీనిపై పార్టీకి సంబంధించిన నేతలు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. దీనిపై కూడా కవిత నిన్న మాట్లాడుతూ ఆమె ఏదైతే తనపై తీన్మార్ మెల్లన్న చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానిపై పార్టీ స్పందించబడ, అంటే తాను పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాను, కేసీఆర్ కూతురుగా ఉన్నాను, తాను ఇప్పటికే పార్టీలోనే ఉన్నాను అని గట్టిగా చెప్తున్న సందర్భంలో తీన్మార్ మెల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఎవరు స్పందించకపోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా ఒక స్టాండ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా కవిత వ్యవహారంలో స్పందించొద్దని చెప్పేసి అధిష్టాన ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల నేపథ్యంలోనే వాళ్ళెవరు కూడా స్పందించట్లేదు. దీంతో పార్టీ నుంచి కవిత దూరమవుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె బొగ్గుగని కార్మికుల సంఘానికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. ఆ పదవిని కూడా నిన్న కేటీఆర్ ఆ పదవిని కూడా ఆమెను తొలగిస్తూ ఆ ప్లేస్లో కొప్పుల ఈశ్వర్ని తీసుకురావడం జరిగింది. ఈ వ్యవహారాలన్నీ చూస్తే పార్టీ నుంచి ఒక్కొక్క మెట్టు కవితను దూరం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి క్లియర్గా కనపడుతుంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బయటకు పంపించే కార్యక్రమం అయితే ముమ్మరంగా అంటే ఇంటర్నల్గా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి, అంటే ఇప్పుడు కవిత పార్టీలోనే కొనసాగుతుందని చెప్తున్నారు కానీ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు అంటే ఒక్కొక్క నిర్ణయం పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్నారు. జాగృతికి సంబంధించిన అన్ని సంఘాలను కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంటే తన స్టాండ్ తాను చూసుకుంటూనే ఇటు పార్టీని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని పార్టీ నుంచి త్వరలోనే ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే అంశాన్ని అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఇక ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కారు పార్టీలో కవిత కుంపటి చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పార్టీకి పూర్తిగా దూరమయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీ ఆర్డినెన్స్ విషయంలో కవిత పార్టీ స్టాండ్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కవిత పార్టీ నుండి తనకు తానుగా వెళ్లిపోయేందుకు సంకేతమా లేక అధినేత కేసీఆర్ ఆమెపై వేటు వేస్తారా అన్న ఊహాగానాలకు తావిస్తోంది. తండ్రి కూతురు మధ్య ప్యాచ్ వర్క్ కూడా పనిచేయని విధంగా దూరం పెరిగిందా అన్న సందేహాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యవహార శైలి అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీసీ ఆర్డినెన్స్ విషయంలో కవిత కావాలనే పార్టీ స్టాండ్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. కవిత దారికి గులాబీ పార్టీ వస్తుందా లేక ఈ విషయంలో మరింత దూరం పెరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీలో అంతర్గత విభేదాలను మరింత పెంచుతుందా లేక కవిత భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది వేచి చూడాలి. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కానీ అటు కవిత కానీ ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరి దారులు వారివే అన్నట్లుగా కూడా ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్స్ బట్టి చూస్తుంటే మనకి అర్థమవుతోంది.